హాయ్ హలో నమస్తే. నేను మీ స్వరాళి. అఖండ దీపం 25వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ సునీత వెనకాలే వెళ్ళింది. ఆ ఇంటి వెనక పక్క నుంచి ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి అది సపరేట్గా కనిపించదు. కానీ లోపలికి వెళ్తే మాత్రం అది ఇంటిని వేరు చేస్తూ ఇంటికి కొంచెం వెనక పక్కగా ఉంటుంది. కావాలని అటువైపుకు వెళ్తే తప్ప అక్కడ ఒక ఇల్లు ఉన్నది అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆ ఇంట్లో ఉన్న ఒక బెడ్రూమ్లో నుంచి కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక దారి ఉంది. ఆ దారి గుండానే సునీత మైథిలిని తీసుకొని ఆ గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్ళింది. సునీత రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మైథిలికి నోట మాట రాలేదు. కళ్ళ నిండా నీళ్లతో తను ఎక్కడ ఉన్నానో అన్న విషయం కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, నాన్న, మీ ఇద్దరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఒక్కసారిగా వెళ్ళి అన్నపూర్ణమ్మ గారిని కౌగలించుకుంది మైథిలి. మాధవరావు కూడా మైథిలి తల మీద చేయి వేస్తూ ఎలా ఉన్నావు చిట్టి తల్లి అని అడిగాడు. నాన్న, మీకెలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? మీరు నాకెందుకు ఫోన్ చేయలేదు? నేను మీ నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఒక్కసారి కూడా మీరెందుకు లిఫ్ట్ చేయలేదు? మీకేమైనా అయిందేమోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది మైథిలి. కాసేపు వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టాలి అన్న ఉద్దేశంతో సునీత అక్కడి నుంచి వచ్చేసింది. అన్నపూర్ణమ్మ మైథిలితో ఏడవకు బంగారం, మేము సేఫ్గానే ఉన్నాం కదా. నాన్నగారికి ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆయనకి ఇక ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే నిన్ను చూడ్డానికి ఆ భువనేశ్వరీదేవి మాకు అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడించలేదు. నాన్నగారికి ఆపరేషన్ అయితే చేయించాము. అవి కూడా మా అకౌంట్లో అప్పటికే ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ చేయించగలిగాము. మేము అబ్రాడ్ నుంచి రావడానికి కూడా మాకు హెల్ప్ చేయలేదు. అదృష్టం బాగుండి అక్కడ మమ్మల్ని అల్లుడు గారు చూశారు కాబట్టి సరిపోయింది. ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అల్లుడు గారు నిజంగా దేవుడు అని చెప్పింది అన్నపూర్ణమ్మ. ఆ దేవుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అని తనలో తనే అనుకుంది మైథిలి. తనను వదిలేసిన వాడు మళ్ళీ తిరిగి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో మాత్రం మైథిలి ఆలోచించలేకపోయింది. సంతోష్ భువనేశ్వరీదేవికి సరయుకి ఎంత విలువ ఇస్తాడో మైథిలికి అక్కడ ఉన్న కొద్ది కాలంలోనే అర్థమైపోయింది. అందుకే ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చింది. సరే అమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, మరి ఇక్కడెందుకున్నారు? నేను వచ్చేదాకా మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారా అని ఆశ్చర్యంగా అడిగింది మైథిలి. అల్లుడు గారు తను చెప్పిందాకా మనల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారమ్మా. అందుకే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. ఆ భువనేశ్వరీదేవి తప్ప వీళ్ళంతా చాలా మంచివాళ్లలా కనిపిస్తున్నారు అని చెప్పింది అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ మాటలు విన్న మైథిలి ఆలోచనలో పడిపోయింది. చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను కలవడంతో వాళ్లతో మాట్లాడుతూ అలాగే ఉండిపోయింది మైథిలి. ఇక మరోపక్క సంతోష్తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత భువనేశ్వరీదేవి కిందకు దిగి వచ్చింది. వెంటనే తన తమ్ముడు ప్రభాకర్కి కాల్ చేసింది భువనేశ్వరీదేవి. హలో అక్క, ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశావా అని అడిగాడు ప్రభాకర్. అవును ప్రభా, నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఆ భూపతి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అని చాలా కూల్గా చెప్పింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అంత ప్రశాంతంగా చెప్పినా సరే ప్రభాకర్ మాత్రం పక్కలో బాంబు పడ్డట్లుగా ఉలికి పడ్డాడు. అక్క, నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ముసలుడు కనిపించకుండా పోతే సరియు పెళ్లి ఆగిపోతుంది అంటూ తన భయాన్ని బయటపెట్టాడు ప్రభాకర్. సరియు పెళ్లి మాత్రమే ఆగిపోదు ప్రభాకర్, మన బతుకులు కూడా రోడ్డున పడతాయి. ఎందుకంటే పోతూ పోతూ ఆ ముసలోడు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చి వెళ్ళాడు. ఆస్తి పత్రాలన్నీ తనతో పాటే తీసుకెళ్లాడు. ఆస్తి మొత్తం ఎవరికి ఎప్పుడు ఎలా చెందాలో వాళ్ళకే చెందుతుంది అని మరి లెటర్ రాసి పెట్టి వెళ్ళాడు. లక్కీగా ఆ లెటర్ నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఆ సంతోష్ గడ్ కనుక చూసి ఉంటే ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది అంటూ మరో బాంబు పేల్చింది భువనేశ్వరీదేవి. అక్క, ఈ రోజు నీకేమైంది? బాంబు మీద బాంబు పేలుస్తున్నావు. మరి వెతికించచ్చు కదా ఆ భూపతిని అని అడిగాడు ప్రభాకర్. అందుకే నిధి పీత బుర్రా అన్నది. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న సంగతి బయటికి వస్తే నిజంగానే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది. అంతేకాదు, నిజం తెలిసిందంటే నీ కూతురుతో పాటు నన్ను కూడా మెడబెట్టి బయటికి గెంటేస్తారు అని ఉన్న విషయం చెప్పింది భువనేశ్వరీదేవి. మరప్పుడు ఏం చేయాలంటావు? సంతోష్కి వాళ్ళ నాన్న కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందా అని అడిగాడు ప్రభాకర్. తెలిసింది, కానీ నేనే అబ్రాడ్ పంపించేశాను అని అబద్ధం చెప్పాను.
ప్రస్తుతానికైతే అనుమానం రాలేదు. కానీ ఈలోగానే మనం ఆ భూపతి ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అని అన్నది భువనేశ్వరీదేవి. ప్రభాకర్ ఒక 2 నిమిషాలు ఆలోచించి, అక్క, మీ ఇంటి ముందు సీసీ కెమెరాలున్నాయి కదా, ఒకసారి చెక్ చేయకపోయావా? వాటిలో ఖచ్చితంగా ఆ భూపతి బయటికి వెళ్ళినప్పుడు రికార్డ్ అయ్యే ఉంటుంది అని కాన్ఫిడెంట్గా అన్నాడు ప్రభాకర్. నీకు కూడా మెదడు పనిచేస్తోందే. ఇన్ని రోజుల్లో ఒక్క మంచి ఐడియా ఇప్పుడే ఇచ్చావు. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాను అని అన్నది భువనేశ్వరీదేవి. నా మెదడు ఎప్పుడూ బాగానే పనిచేస్తుంది. నీకే నా మీద నమ్మకం లేదు. ముందు ఆ పని చూడు. అప్పుడే మనకి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు ప్రభాకర్. ఓకే ఓకే, మరి ఉంటాను అని ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. అక్క, ఒక్క నిమిషం. ఇంతకీ పెళ్లి గురించి సంతోష్ ఏమన్నాడో చెప్పలేదు. ఇంతకీ సంతోష్ ఏమంటున్నాడు అని అడిగాడు ప్రభాకర్. వాడేమంటాడు? నేను చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపుతాడు. వాడు మన చేతుల్లో ఉన్నంత కాలం మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని భువనేశ్వరీదేవి కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పింది. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను. రేపు నేనే పురోహితుని వెంట పెట్టుకుని తీసుకొస్తాను. ఈసారి ఆ జగన్నాథ శాస్త్రికి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అతను ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తాడు అని అన్నాడు ప్రభాకర్. సరేలే, ఈ భూపతిగాడు ఎక్కడికి వెళ్ళాడో ఆ విషయం తెలుసుకోవాలి. ఎలాగైనా సరియు పెళ్లిలోపు అతని ఇంట్లో ఉండేలా చూడాలి అని అన్నది భువనేశ్వరీదేవి. నువ్వు అనుకుంటే అదంత పెద్ద పనేమీ కాదులే, కానీ నేను కూడా ఆ భూపతి గురించి ఎంక్వైరీ చేస్తాలే అని ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్. ఫోన్ పెట్టిన తర్వాత భువనేశ్వరీదేవి తన మొబైల్ ఓపెన్ చేసి నిన్న రాత్రి నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టింది. ఆమెకి ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. 1కి 4 సార్లు చెక్ చేసింది. అందులో అంతా నార్మల్గా ఉంది. కానీ ఎవరు బయటకు వెళ్ళినట్లు గాని, బయట వాళ్ళెవరు లోపలికి వచ్చినట్లు గాని అందులో రికార్డ్ అయి లేదు. మరి అలాంటప్పుడు భూపతి ఎలా బయటికి వెళ్ళాడు అనేది ఆమె ముందు పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోయింది. తనకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది అని మాత్రం ఆమెకి అర్థమైంది. మేడ మీద నుంచి భువనేశ్వరీదేవి మూమెంట్స్ అన్నీ గమనిస్తున్న సంతోష్ వెటకారంగా నవ్వుకున్నాడు. నువ్వు ఎంత వెతికినా ఏ ఆధారం దొరకదు భువనేశ్వరి అని తనలో తనే అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు సంతోష్. లోపలికి వెళ్ళి పడుకుందాం అనుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. ఫోన్ ఎవరు చేస్తున్నారో అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే అతని ప్రైవేట్ నెంబర్ నుంచి ఆ ఫోన్ వస్తోంది. డిస్ప్లే మీద మై క్యూటీఫై అని ఉంది. ఆ టైంలో ఆమె ఎందుకు ఫోన్ చేసిందో అతను కొంతవరకు ఊహించగలిగాడు. ఆ రోజు సాయంత్రం వరకు అన్నపూర్ణమ్మ, మాధవరావు ఇద్దరితోటి మాట్లాడుతూ కూర్చుంది మైథిలి. సాయంత్రం అవుతూ ఉండగా ఆమె దగ్గరికి వచ్చింది అనసూయమ్మ. ఎంత అమ్మా నాన్నల దగ్గరుంటే మాత్రం మమ్మల్ని మర్చిపోతావటే అంటూ ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంది అనసూయమ్మ. సారీ అమ్మమ్మ, చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళని చూశాను కదా, అందుకే అక్కడికి రాలేకపోయాను అంటూ కొంచెం గిల్టీగా సమాధానం చెప్పింది మైథిలి. ఈ ఇల్లు మొత్తం నీదేనమ్మా, నువ్వెక్కడైనా ఉండొచ్చు, ఫ్రీగా ఉండు, నేను కూడా నీకు తల్లి లాంటి దాన్నే అంటూ అక్కడికి వచ్చింది సునీత. అలాగే అండి అని మొహమాటంగా చెప్పింది మైథిలి. ఇదిగో ఇలా అండి గిండి అంటేనే నాకు కోపం వస్తుంది. చక్కగా పిన్ని అని పిలువు అని నవ్వుతూ అన్నది సునీత. అలాగే పిన్ని, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు సొంత మనుషుల్ని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎందుకో భయంగా బతికాను, కానీ ఏదో శక్తి నన్ను నడిపిస్తున్నట్లుగా అనిపించేది అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా మాట్లాడేసింది మైథిలి. ఆ ఇంట్లో ఉన్న శక్తి మీ అత్తగారు గాయత్రీదేవమ్మ. ఆవిడే ఆ ఇంటిని కాపాడుకుంటూ వస్తోంది అని అనుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్లుగా నోరు జారేసింది సునీత. సునీత, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇక్కడ అవసరమా? నా కూతురికి నాకు అంతే ప్రాప్తం ఉంది. అది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ చెప్పి అమ్మాయిని ఇంకా భయపెట్టకు అని అన్నది అనసూయమ్మ. అనసూయమ్మ ఏ ఉద్దేశంతో మాటలందో సునీతకు అర్థమైంది. అప్రయత్నంగా ఆమెకి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. సునీత ఎందుకు బాధపడుతుందో మైథిలికి అర్థం కాలేదు. కానీ ఎందుకో సునీతకి దగ్గరగా వెళ్ళి, పిన్ను, మీరు దేని గురించి బాధపడకండి, ఇంకా అంతా మంచి జరుగుతుంది అని ఆశిద్దాం అని అన్నది మైథిలి. మైథిలిని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సునీత. నాకు నువ్వు కూతురు లాంటి దానివి కాదమ్మా, నిజంగా నా కూతురువే నువ్వు అని అన్నది సునీత. ఆమె తన పట్ల ఎందుకంత ఎమోషన్ అవుతుందో మైథిలికి అర్థం కాలేదు. లైఫ్ ఎటుపోయినా సరే వీళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు అనేటంత అటాచ్మెంట్ తనకే తెలియకుండా పెట్టేసుకుంది మైథిలి.
సరే మైథిలి, పొద్దున్నుంచి అలానే ఉన్నావు, వెళ్ళి స్నానం చేసిరా పో అని సునీత చెప్పడంతో అక్కడి నుంచి లేచి తన గది వైపుకు వెళ్ళింది మైథిలి. తన సూట్ కేస్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకుంటూ ఉండగా సునీత ఆ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి, ఇదిగో అమ్మా, మీ ఆయన నీకోసం చాలా షాపింగ్ చేసి మరీ ఈ డ్రెస్సులన్నీ కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇందులో కొన్ని శారీస్ కూడా ఉన్నాయి. నీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది వేసుకో అని కబోర్డ్ ఓపెన్ చేసి చూపించింది సునీత. నా కోసం ఆయన షాపింగ్ చేశారా అని ఆశ్చర్యపోయింది మైథిలి. ఆ ఇంట్లో ఉండగా జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒకరోజు సంతోష్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి దిగి వచ్చాడు. వంటగదిలో అతని కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న మైథిలి అతను వెళ్ళిపోతాడేమో అన్న కంగారులో డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దడం కోసం కంగారుగా వస్తూ ఉండగా కిచెన్కి ఉన్న ఒక మేకు తగిలి తన బ్లౌజ్ చిరిగిపోయింది. మేకు గుచ్చుకోవడంతో కొంచెం బ్లడ్ కూడా వస్తోంది. కానీ అవేమీ పట్టించుకోకుండా హడావిడిగా బాక్సులన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతోంది మైథిలి. సరిగ్గా అప్పుడే కిందకి వచ్చాడు సంతోష్. ఆమె చేతి మీద చిరిగి ఉన్న డ్రెస్సును చూసి, ఏంటిది, ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టావా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎంత ఎక్స్పోజింగ్ చేసినా నేను నిన్ను నా జీవితంలోకి రానిస్తాను అనుకోవడం నీ భ్రమ. నీ గురించి మా అమ్మ చెబుతూ ఉంటే ఎందుకు నాకు నమ్మాలి అనిపించలేదు. మొదటిసారిగా మా అమ్మ చెప్పే మాటలను కూడా నేను నమ్మలేదు. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నావో అర్థమవుతోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇక మీదట నా దగ్గర ప్లే చేయొద్దు. వెళ్ళి వంటి నిండా బట్టలేసుకపో అని కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్ అలా అన్నప్పుడు కానీ తన ఒంటి మీద బట్టల్ని సరిగా చూసుకోలేదు మైథిలి. తను కావాలని అతని ముందు అలా తిరుగుతుంది అని అతను అనుకోవడం ఆమెకు చాలా బాధ అనిపించింది. నేను కావాలని ఇలా చేయలేదండి, అనుకోకుండా కిచెన్ దగ్గర ఉన్న మేకు గీరుకుపోయింది అంటూ తన డ్రెస్ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది మైథిలి. చెప్పేవన్నీ అబద్ధాలే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. ఒకసారి పాలల్లో మత్తు మందు కలిపి నా పక్కన పడుకోవడానికి ప్లాన్ చేశావు. ఈసారి టిఫిన్స్లో ఏం కలిపావేంటి అంటూ చాలా హార్ష్గా మాట్లాడాడు సంతోష్. సంతోష్ నోట్లోంచి వచ్చే ఆ మాటలు మైథిలి భరించలేకపోయింది. వెంటనే అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అదంతా గుర్తురావడంతో మైథిలికి మనసంతా బాధగా అయిపోయి అప్రయత్నంగా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం మొదలుపెట్టాయి. మైథిలి ఎందుకు బాధపడుతుందో సునీత కొంతవరకు అర్థం చేసుకోగలిగింది. మైథిలి, ఆ ఇంట్లో నీకు ఎదురైన అనుభవాలన్నింటినీ నేను కొంతవరకు ఊహించగలను. కానీ ఇక మీదట మాత్రం నీ జీవితం ఖచ్చితంగా అలా ఉండదు. నా మాట నమ్ము. సంతోష్ చాలా మారిపోయాడు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. ప్రస్తుతానికి ఇంతకంటే నేను నీకేమీ చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత. సునీత వెళ్ళిపోయిన తర్వాత మైథిలి స్నానం చేసి వచ్చి సంతోష్ తన కోసం తీసుకున్న డ్రెస్సుల్లోంచి ఒక డ్రెస్ తీసుకొని వేసుకుంది. చాలా మెత్తగా, చాలా కంఫర్ట్గా అనిపించింది. తన మొబైల్ తీసి మరోసారి సంతోష్ ఫీడ్ చేసిన తన పేరును చూసుకుంది. వెంటనే ఆమె బుగ్గల మీదకి సిగ్గు పొంగుకొని వచ్చింది. చేయకూడదు అనుకుంటూనే అతని నెంబర్ ప్రెస్ చేసి అది రింగ్ అయ్యేలోపే కట్ చేసింది. కానీ తనకు తన తల్లిదండ్రులను గిఫ్ట్గా ఇచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్పడం తన కనీస ధర్మం అని అనుకుని మళ్ళీ ఫోన్ తీసి అతని నెంబర్ డయల్ చేసింది. సరిగ్గా అప్పుడే గదిలోకి పడుకున్న సంతోష్ మైథిలి నుంచి ఫోన్ వస్తుండడంతో చిన్నగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంతసేపటికి గుర్తొచ్చానన్నమాట. ఫైనల్లీ కాల్ చేశావు, థ్యాంక్ గాడ్ అన్నాడు సంతోష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పింది మైథిలి. షటప్ ఇడియట్ అని కోపంగా ఫోన్ పెట్టేశాడు సంతోష్. సంతోష్కి ఎందుకు కోపం వచ్చిందో మైథిలికి అర్థమైంది. వెంటనే మరోసారి ఫోన్ చేసింది. మళ్ళీ ఏం చెప్పడానికి ఫోన్ చేశావు? ఇప్పుడు నువ్వు చెప్పే థ్యాంక్స్ని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి అని విసుగ్గా అన్నాడు సంతోష్. సారీ సంతోష్, ఇంకోసారి మిమ్మల్ని బాధ పెట్టను అని మనస్ఫూర్తిగా చెప్పింది మైథిలి. అమ్మయ్యా, ఇక మీదట నన్ను సంతోష్ అనే పిలవాలి, అర్థమైందా అన్నాడు సంతోష్. అర్థమైంది సార్, అర్థమైంది, అలాగే పిలుస్తాను. ఇక మీదట మీకు కోపం తెప్పించను అని చిన్నగా చెప్పింది మైథిలి. ఏది మరి, మరోసారి పిలువు అని ఆమెని ఆట పట్టించాలన్న ఉద్దేశంతో అడిగాడు సంతోష్. మైథిలి సిగ్గుపడుతూ సంతోష్ అని అన్నది. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా అంటూ రెట్టించాడు సంతోష్. సంతోష్ అంటూ ఇంకొంచెం గట్టిగా పిలిచింది మైథిలి. ఫీల్ రాలేదబ్బా, ఇంకేదైనా ట్రై చేయరాదు అని అడిగాడు సంతోష్. ఇంకెలా చెప్పమంటారు, నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు అని అమాయకంగా అడిగింది మైథిలి. నీ ఫోన్లో నా పేరు ఏమని ఫీడ్ చేసుకుని ఉందో అలా పిలవాలి అని అడిగాడు సంతోష్. ఓ మై గాడ్, ఇతను ఇలా మాట్లాడుతున్నాడేంటి,
తనే కదా తన నెంబర్ నా దాంట్లో డార్లింగ్ అని ఫీడ్ చేశాడు. ఇప్పుడు నేను అలా పిలవాలా? కావాలని సంతోష్ గారు నాతో ఆడుకుంటున్నారు అని చాలా సిగ్గుపడిపోయింది మైథిలి. మరి కొత్తగా మొదలైన ఈ ప్రేమ కథ ఎక్కడికి వెళ్తుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం.